హైదరాబాద్ కు చెందిన పాన్ మసాలా బడా వ్యాపారి బొల్లు రమేష్ దారుణ హత్యకు గురయ్యారు. హైదరాబాద్ లో ఆయన కిడ్నాప్ చేసిన 4 నిందితులు కారులో కూసుమంచి తీసుకొచ్చి హత్య చేశారు. డబ్బుల కోసం కిడ్నాప్ చేసిన నిందితులు 15 లక్షలు ఇచ్చినా రమేష్ ని వదిలిపెట్టలేదు. ఖమ్మం సూర్యాపేట జాతీయ రహదారిపై కూసుమంచిలోని లింగారతండా సమీపంలో రహదారి పక్కన మిర్చి తోటలో ఈ ఘటన జరిగింది. శుక్రవారం ఉదయం దుర్వాసన వస్తూ ఉండడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. హైదరాబాద్ లోని కార్ఖానా పోలీసులు మృతుడి ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కూసుమంచి చేరుకున్నారు. మృతదేహం రమేష్ దిగా గుర్తించారు. హైదరాబాద్ లోని బండ్లగూడకు చెందిన బొల్లు రమేష్ తెలుగు రాష్ట్రాల్లో పాన్ మసాలా వ్యాపారం చేస్తున్నారు. ఆయన సబ్ డీలర్లకు సరుకు విక్రయిస్తూ ఉంటారు. కార్ఖానాలో సబ్ డీలర్ గా ఉన్న సాజిద్ రమేష్ వద్ద భారీగా డబ్బులున్నట్లు గుర్తించాడు. రమేష్ ను కిడ్నాప్ చేసి డబ్బు గుంజాలని పథకం పన్నాడు. అదే ప్రాంతానికి చెందిన మరో 3 రమేష్ వద్దకు తీసుకుని వెళ్లాడు. వాళ్లకు కూడా గుట్కాలు కావాలని నమ్మబలికాడు. తరువాత రమేష్ ను కారులో ఎక్కించుకుని కాళ్లు చేతులు కట్టేశారు. డబ్బులివ్వాలని లేదంటే చంపేస్తామని బెదిరించారు. దీంతో రమేష్ 15 లక్షల రూపాయలు వారి అకౌంట్లోకి బదిలీ చేశాడు. రమేష్ ను వదిలేస్తే తమ గురించి పోలీసులకు సమాచారం ఇస్తాడని భావించి అతన్ని చంపేయాలని నిందితులు నిర్ణయించుకున్నారు. కారును హైదరాబాద్ నుంచి ఖమ్మం వైపు తీసుకొచ్చారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం లింగారంతండా సమీపంలో జాతీయ రహదారి పక్కనే మిర్చి తోటలోకి తీసుకెళ్లారు. ఊపిరి ఆడకుండా తాళ్లతో కండువాతో గట్టిగా గొంతు నులిమి చంపేశారు. బండరాయితో మోదారు. చనిపోయాడని నిర్ధారించుకుని వెళ్లారు. బొల్లు రమేష్ ఈ నెల 18వ తేదీన ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన అతని భార్య జనని ఫిర్యాదు చేయడంతో కార్ఖానా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో అతడి ఫోన్ సిగ్నల్స్ ను ట్రాక్ చేశారు. అనుమానితుడిగా ఉన్న సాజిద్ ను గుర్తించి తమదైన శైలిలో విచారించారు. మరో 3తో కలిసి హత్య చేసినట్లు సాజిద్ ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు.